హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇలా ఉంటాయి నా పనులు అయితే. ఎప్పటికప్పుడు పని కంప్లీట్ చేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది, మనం కూడా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతామని నాకు అనిపిస్తుంది అనమాట. అందుకోసమే నేను ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా డైలీ పని అయితే ఖచ్చితంగా మార్నింగ్ సాయంత్రం మనం చేసుకునేదే కాబట్టి రొటీన్గానే ఉంటుంది. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్స్లో ఒక్కోసారి లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది, కానీ నన్ను నేను నార్మల్కి తెచ్చుకునే స్థితిని నాకు నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ఇంకా దాని నుంచి తొందరగా బయటపడాలి అంటే ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాను. ఇంకా మొత్తం వీలు కాలేదు అనుకుంటే నిద్రపోనికే ప్రయత్నిస్తాను అనమాట. మనం నిద్రలో ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం కాబట్టి మనని మనం యాక్టివ్గా కూడా ఉంచుకోగలుగుతాం. మెయిన్గా మనని మనం లోకి వెళ్ళకుండా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. అందుకే సాధ్యమైనంత వరకు నాకు నచ్చిన పనులు చేస్తూ ఇలా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. ముఖ్యంగా నేను తొందరగా బయటకు రావడానికి కారణం ఏంటి అంటే బాబా అని నాకు అనిపిస్తుంది. ఆయన మన మనసు ఏంటి అనే విషయం చాలా బాగా కనుక్కుంటారనమాట. అలా ఆయన కనుక్కొని మనకు నచ్చినవి ఏంటి, అవి మన దగ్గరకు వస్తే ఎలా హ్యాపీగా ఉండగలుగుతాం అనే విషయం ఆయన కొనుక్కొని అవే మనకి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే సాధ్యమైనంత వరకు నెగిటివిటీని దూరంగా ఉంచడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. మనం ఆలోచించే విధానం పాజిటివ్గా ఉంటే కనుక మన చుట్టూ కూడా పాజిటివిటీని క్రియేట్ చేసుకోనికే ప్రయత్నిస్తాం. నెగిటివిటీ అనేది మనం ఎంత పాజిటివిటీని క్రియేట్ చేసుకున్నా నెగిటివిటీ అనేది మన దరికి రావడానికి తొందరగా అవకాశం ఉంటుంది. కానీ దాన్ని తరిమి కొట్టాలి అంటే మనం అప్పటికప్పుడు గ్రహించే శక్తిని అయితే ఏర్పాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను అనమాట. అందుకే ఎవరు ఏంటి అనే విషయం తెలుసుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకొని వీళ్ళతో ఇలా ఉంటేనే బాగుంటుంది అనే విషయం తెలుసుకొని నెగిటివ్ మనుషులకైతే సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. అలాంటి నెగిటివ్ మనుషులపైన మనం ఎంత ప్రేమ చూపించినా ఏది చూపించినా వాళ్ళ మనసులో ఉన్న స్వార్థం అనేది ఎప్పటికీ పోదు కాబట్టి మౌనంగా ఉండడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎవరి పాపాన్ని ఎవరి కర్మను మనం రాయడానికి రాలేదు. మనం అనకుండా మౌనంగా ఉంటే ప్రతిదానికి శిక్ష వేయడానికి ఆ భగవంతుడు ఉంటాడు అనే విషయం ఒక్కటి మాత్రం నేను గ్రహిస్తాను. అందుకే మౌనంగా ఉండడానికే ప్రయత్నిస్తాను అనమాట. మనం ఎంత మౌనంగా ఉండాలి అనుకున్నా కొన్ని వస్తూ ఉంటాయి, కానీ పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి.